బయోపిక్స్ తీయడం అంటే కత్తి మీద సామేనండి. తాజాగా ఇప్పుడు వ్యూహం అనే సినిమా, అది రాజశేఖర్ రెడ్డి గారి బయోపిక్ అని అంటున్నారు. మరి అలా అయితే ఇదివరకు వచ్చిన యాత్ర సంగతి ఏమిటి అని కూడా, అది కూడా ఆయన బయోగ్రఫీ అన్నారు. అంటే ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏమిటంటే, సెన్సార్ అయిన సినిమాని మళ్ళీ ఒక కమిటీ చూసి వాళ్ళ అభిప్రాయాలని జడ్జి గారికి చెప్తే అప్పుడు ఆ సినిమా విడుదల చేయొచ్చో లేదో నిర్ణయిస్తారట. అంటే ఇప్పుడు 25 కోట్ల రూపాయల బడ్జెట్తో తయారైన సినిమా భవిష్యత్తు ఊగిసలాటలో ఉంది. అంటే ఇలాంటి రిస్కులన్నీ ఉంటాయని తెలియదా అంటే చాలామంది తెలుసండి. అయినా కూడా ఏదో ఒక ఉత్సాహం, లేకపోతే రాజకీయ లబ్ధి పొందాలనో, లేదా ఇది కొత్త తరహాగా మనం తీయడం వల్ల విజయవంతం అవుతుందని అనుకోవడం, ఏదో కారణాలు ఉంటాయి. ఎందుకంటే ఇదివరకు కూడా అలాంటి సినిమాలు వచ్చాయి. ఉదాహరణకు అప్పుడెప్పుడు ఎన్టీఆర్ గారు పరిపాలనలో ఉన్నప్పుడే ఆయన్ని పరిహాసం చేయడానికి 2 సినిమాలు తీశారు కృష్ణ గారు వాళ్ళ బృందం కలిసి. అది మండలాధీశుడు, గండిపేట రహస్యం. అప్పుడు ఎంత గొడవలు జరిగినాయో మనకందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు గారు అయితే చావు తప్పి కన్ను లొట్టపోయినంత పరిస్థితి అయిపోయింది. అందులో ఎన్టీఆర్ పాత్ర ఆయన ధరించినందుకు చాలామంది అభిమానులు ఆయన్ని కొట్టడానికి వచ్చారు విజయవాడ రైల్వే స్టేషన్లో. కొంత ఆలస్యం జరిగి ఉంటే ఆయన ప్రాణాలకు ముప్పు వచ్చి ఉండేది. అదృష్టవశాత్తు ఆయన ఇప్పుడు మన మధ్య ఉన్నారు, సినిమాలో నటిస్తున్నారు. ఎందుకు ఈ గొడవలోనంటే, వాళ్ళకి సినిమాల్లో సబ్జెక్టు లేక తీస్తున్నారంటే అలా కాదండి. చాలా ఇదివరకు కూడా వచ్చినాయి. ఇప్పుడు మణిరత్నం గారు, మీరు తీసిన సినిమాలన్నింటిలో మీ ఫేవరెట్ సినిమా ఏమిటంటే ఆయన ఇద్దరు అని చెప్తారు. ఆ ఇద్దరు కూడా బయోపిక్కే. అంటే కరుణానిధి గారు, ఎంజీఆర్ గారు ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు రాజకీయాలు ఎలా వచ్చారు, ఎలా విడిపోయారు అనే దాని మీద సినిమా చాలా వచ్చాయి. జయలలిత గారి మీద తలైవి అని కంగనా రనౌత్ నటించిన సినిమా. ఇవన్నీ విజయవంతం అయినాయా అంటే పూర్తిగా అయినవి అని చెప్పలేము, ఫెయిల్యూర్ అని చెప్పలేము. కానీ వాళ్ళకు ఒక సంతృప్తి, ఒక ప్రముఖ వ్యక్తి జీవితాన్ని మనం సినిమాగా తీసామని ఒక సంతృప్తి. బయోపిక్స్ తీయడంలో ఒక థ్రిల్ ఉంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ది డర్టీ పిక్చర్ తీశారు విద్యాబాలన్ గారు, అది హిట్ అయింది. కాబట్టి ఒక ప్రముఖ నటి జీవితం సినిమాగా తీస్తే హిట్ అవుతుందని ఒక నమ్మకంతో ఆ సినిమా తీశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రికా రవి అనే నటితో మళ్ళీ ఆ సినిమాయే డర్టీ పిక్చర్ లాంటిదే, అంటే సిల్క్ స్మిత జీవిత కథనే సినిమాగా తీయాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే ఆవిడ బతుకున్నప్పుడు ఆవిడ జీవితంలో లేని ఆసక్తి, కనబడని ఆసక్తి అంతా ఇప్పుడు సినిమా వాళ్ళకి ఆమె జీవితం మీద సినిమాలు తీయాలనే ఆసక్తి కలిగిస్తుంది అని అనుకోవాలి. అయితే అన్ని బయోపిక్స్ విజయవంతం అవుతాయనే గ్యారెంటీ లేదు. ఆఖరికి ఎన్టీఆర్ గారి జీవితం మీద తీసిందే విజయవంతం కాలేదు. ఉదాహరణకు కథానాయకుడు ఎన్టీఆర్, ఆ తర్వాత మహానాయకుడు ఎన్టీఆర్, తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు కూడా తీశారు లక్ష్మీస్ ఎన్టీఆర్ అని. ఇవేమీ విజయవంతం కాలేదు. అని తీసినవే మళ్ళీ తీసినా కూడా, అంటే దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏమిటంటే, ఒక వ్యక్తి ఎంత గొప్ప ప్రముఖుడైనా ఆయన జీవితంలో ఆసక్తిదాయకమైన ఘటనలు, టర్నింగ్ పాయింట్స్ లేకపోతే మీరు ఎంత గొప్పగా తీసినా కూడా అవి విజయవంతం కావని. అలా అని కొన్నిసార్లు లేనివి చొప్పించి తీసే పద్ధతులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు అల్లూరి సీతారామరాజు చిత్రం తీస్తే అప్పటికి ఎన్టీఆర్ ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు, కానీ ఆయనకి సమగ్రంగా కథ దొరక్క ఆలస్యం చేస్తే కృష్ణ గారు తీసేశారు. అయితే అందులో ఉన్న లోపాలు ఏమిటంటే, చాలామంది చెప్పడం, అసలు ఆయన పేరే అల్లూరి సీతారామరాజు కాదు, ఆయన పేరు రామరాజు. ఈ సీత ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. సీత రామరాజు గారికి చెల్లెలు అవుతుంది, కానీ ఆయన లైఫ్లో ఒక ఎవరో ప్రేయసిలాగా ఆ సినిమాలో చూపించినట్టు జరగలేదు అని అన్నారు. కానీ గొప్ప ప్రొడక్షన్ వాల్యూసు, ప్రముఖులందరూ నటించడంతో ఆ సినిమా మీద ఉన్న ఆసక్తితో అది అలా విజయవంతం అయింది. కానీ అలా చూస్తే హిస్టారికల్గా ఉన్న సినిమాలు ఏవి తీసినా కూడా లోపాలు చెప్తూనే ఉంటారు. ఉదాహరణగా అప్పుడు ఇది కొత్తగా వచ్చింది కాదండి, అంతకుముందు పోతన సినిమా తీస్తే కూడా అలాగే చెప్పారు. పోతన, శ్రీనాథుడు ఒకే టైంలో లేరు అని. అలాగే తెనాలి రామకృష్ణ తీస్తే అష్టదిగ్గజాలు ఒకే పీరియడ్లో ఉండరని, ఇట్లాగా వస్తుంటాయి. ఆ మాటకు వస్తే ఫేమస్ ఫిలిం మాయాబజార్లో కూడా, మాయాబజార్ గురించి మన అందరికీ తెలిసిందే. ఎందుకంటే మహాభారతంలో కథ లేకపోయినా కూడా వీళ్ళు ఆ పాత్రలను పెట్టి చక్కగా ఊహలతో, అంటే ఆ పాత్రలతో ఇలా కూడా జరిగి ఉండొచ్చు కదా అని ఊహతో అది తయారు చేస్తే అది గొప్ప విజయం సాధించింది. ఇప్పుడు కూడా మనం మాయాబజార్ స్క్రీన్ ప్లేని గొప్పగా చెప్పుకుంటాం. అప్పుడు విడుదలైన కొత్తలో కొందరు అడిగారట పింగళి నాగేంద్రరావు గారిని, రైటర్ని,
ఏమిటంటే లక్ష్మణ కుమారుడు అనేవాడు మహావీరుడు కదా, ఆయన మహాభారతంలో, వ్యాసుడు రాసిన మహాభారతంలో ఆయన కురుక్షేత్రంలో కూడా పాల్గొన్నాడని రాశారు. మీరేమిటి వాడిని పిరికివాడుగా హాస్యగడగా చూపించారంటే దానికి పింగళి గారు చెప్పడం ఏంటంటే, ఒక పాత్ర ఉంది, ఆ పాత్ర కురుక్షేత్ర యుద్ధంలో ఒకే రోజు యుద్ధానికి వస్తాడు, అభిమన్యుడి చేతిలో చనిపోతాడు. ఆ పాత్ర ఇంత గొప్ప విశిష్టత ఉన్నట్టు మనం ఎందుకు చెప్పడం అని హాస్య పాత్రగా మలిస్తే గొప్ప వినోదం వస్తుంది కదా అనే ఉద్దేశంతో అలా చేశాను. అలా ఫ్రీడమ్, స్వేచ్ఛ తీసుకోవచ్చు రైటర్లు అని చెప్పి ఆయన వాళ్ళని ఒప్పించాడట. అంటే ఇట్లాగా కొంత స్వేచ్ఛ, అంటే అందమైన అబద్ధాలు కల్పించడంలో కూడా అది వినోదం ఉందంటే చేయొచ్చు అనే విధంగా ఆ రోజుల్లో నిరూపించారు. అలాగే ఇప్పుడు మనం లేటెస్ట్ RRR సినిమాల్లో కూడా కొమరం భీము, అల్లూరి సీతారామరాజు కలిస్తే ఏమవుతుంది, ఎలా ఉంటుంది అనే ఊహకి రూపకల్పనే ఆ సినిమా. ఎంత విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. చిరంజీవి గారు కూడా సైరా నరసింహారెడ్డి అనే చారిత్రక పాత్రను పోషించడానికి ముందుకు వచ్చారు. సినిమా బాగా తీశారని పేరు వచ్చినా కూడా అది విజయవంతం కాలేదు. కారణాలు ఏమిటంటే జనాలకి వాళ్ళ గురించి బాగా తెలిసి ఉండాలి, తెలిసి ఉండడంతో పాటు ఆ జీవితంలో ఆసక్తిదాయకమైన ఘట్టాలు ఉండాలనేది పదే పదే రుజువు అవుతూ ఉంది. పాత సినిమాలు కానీ కొత్త సినిమాలు ఇప్పుడు జీవిత కథలు పాతవి మళ్ళీ మళ్ళీ తీస్తున్నారు. ఉదాహరణకు పోతన నాగయ్య తీస్తే గుమ్మడి గారితో మళ్ళీ తీశారు. అలాగే త్యాగయ్య, పోతన త్యాగయ్య, ఇంకా వేమన, ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ తీస్తున్నారు. అయితే ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? రెండోసారి మొదటిసారితో పోల్చి చూసి ఆయనలాగా గొప్పగా చేయలేదు, నాగయ్య గారిలాగా గుమ్మడి గారు చేయలేదు అని చెప్పి, సోమయాజులు గారు చేయలేదని ఆ విమర్శలతో అవి ఆడటం లేదు. ఆ సంగతి గమనించాలి. ఒక సినిమా బయోపిక్ తీసినంత మాత్రాన చాలా విషయాలు పరిశీలించి అందులో నిజానిజాలు ఏమిటని మనం విమర్శలకు చోటు లేకుండా, వివాదాలకు తావు లేకుండా సినిమాలు తీస్తే అప్పుడు అవి విజయవంతం అవుతాయి. అలాగే ఇప్పుడు సీక్వెల్స్ మీద కూడా పడ్డారు. సీక్వెల్స్ అంటే అవి కూడా కథలు లేక సీక్వెల్స్ తీస్తున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే బాహుబలి విజయవంతం కావడంతో మళ్ళీ ఇప్పుడు పుష్ప, అఖండ ఇవన్నీ కూడా మళ్ళీ సీక్వెల్స్ తయారవుతున్నట్టు తెలుస్తుంది. ఇది కూడా జనానికి ఏమిటంటే ఒకసారి చూసిన తర్వాత అదే కథను మళ్ళీ సాగదీసినట్టు ఉంటే మళ్ళీ జనం చూడలేరు. అయినా కూడా వీళ్ళు ఇక కథలు దొరక్క లేకపోతే ఏ కారణాల వల్ల కానీ మళ్ళీ మళ్ళీ తీస్తున్నారు. వాటి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. ఇది అంత ఆరోగ్యకరమైన పరిణామమైన అని అనిపిస్తుంది. ఎందుకంటే మనకి కథలు బోలెడు ఉన్నాయి. ఇప్పుడు నెగిటివ్ కథలు, బయోగ్రఫీస్ తీసినప్పుడు ఇప్పుడు బ్యాండిట్ క్వీన్ అనే సినిమా వచ్చింది. అది అప్పట్లో ఎంత సంచలనం క్రియేట్ చేసిందో మనకి గుర్తుంది. నెగిటివ్ క్యారెక్టర్ అయినా కూడా ఒక స్త్రీ ఎట్టి పరిస్థితుల్లో అంత కరుడు కట్టిన పూలందేవిలాగా తయారవుతుంది అనేది ఆసక్తిదాయకమైన ఘటన. అదే అంత బాగా తీయబట్టి, శేఖర్ కపూర్ గారు తీయబట్టి ఆ సినిమాని ఇప్పుడు చెప్పుకుంటున్నా. కానీ వీరప్పన్ కథ అదే అయినా కూడా అంత బాగా ఆడలేదు. ఎందుకంటే జీవితాన్ని బాగా లోతుగా పరిశీలించి తీసింది బ్యాండిట్ క్వీన్. అట్లాగే ఈ మధ్య వచ్చిన సినిమాల్లో కూడా గంగూబాయి కతియవాడు కూడా ఆవిడ వేశ్య జీవితం అయినా కూడా ఎంతో లోతుగా పరిశీలించి అయ్యో పాపం అనిపించేలాగా ఆ సినిమా తీశారు. చాలా అలియా భట్ కూడా చాలా గొప్పగా రాణించింది ఆ పాత్రలో. ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి. మన సాహిత్యంలో కూడా బోలెడు ఉన్నాయి. కానీ మన వాళ్ళు ఎవరు తీయరు. ఇంకొకళ్ళు తీసిన తర్వాతే వాటి మీద దృష్టి వెళ్తుంది. కానీ మన సాహిత్యంలోనే గొప్ప గొప్ప నవలలు, కథలు ఉన్నాయనేది గుర్తించడం లేదు. ఒకప్పుడైతే మన వాళ్ళంతా కలకత్తా వెళ్ళేవారు. ఎందుకంటే కలకత్తాలో బెంగాలీ సాహిత్యంతో సినిమాలు తీస్తారు. వాటి దగ్గర హక్కులు కొనుక్కుని మన వాళ్ళు వచ్చి తీసేవారు. చాలా సినిమాలు అలా వచ్చినవి తెలుగులో ఒకప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఆ ధోరణి వస్తుందా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు మంచి కథల కోసం గట్టిగా ప్రయత్నాలు చేయటం లేదు. ఇంకొక భాషలో వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ రైట్స్ తీసుకుని తీస్తున్నారు తప్పితే మన సాహిత్యంలోనే గొప్ప సినిమాలు ఉన్నాయనేది ఎప్పుడు గుర్తిస్తారనేది తెలియటం లేదు. అలా గుర్తించి తీస్తే మాత్రం మంచి మంచి చిత్రాలు భవిష్యత్తులో వస్తాయనేది గ్యారంటీగా చెప్పొచ్చు.